హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సలార్ మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి ఏంటంటే కొన్ని మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయి. అంటే మూవీకి సంబంధించి కాదు, బయట జరుగుతున్న సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని మైనస్ పాయింట్లు ఉండటం వల్ల వాటి గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వచ్చేస్తే, సలార్ ట్రైలర్లో గమనించింది, చిన్నప్పటి నుంచి దేవా హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, విలన్కి చాలా క్లోజ్గా ఉంటాడు. క్లోజ్గా ఉండి లాస్ట్లో వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఎనిమిలాగా ఎలా మారారు అనేది మనకి ఒక ప్లాట్ చూపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వదిలిన సాంగ్ కూడా చాలా బాగుంది, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టుగా చాలా బాగుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చింది, సో ఆ గొడవ కారణాలు ఏంటి అనేది మనకి ఇప్పుడు చూపిస్తున్న స్టోరీ. ఇదే స్టోరీ వచ్చేసరికి ఉగ్రం మూవీలో కూడా ఉందని చెప్పేసి అని చాలామంది రూమర్స్ అయితే బాగా హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీని మీద ప్రశాంత్ నీల్ గారు కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వట్ల. క్లారిటీ లేకపోవటం వల్ల అలాంటి రూమర్స్ అనేవి ఇంకా ఎక్కువైపోతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు. దానితోటి సోషల్ మీడియా, యూట్యూబ్లో అంతకుముందు ఉగ్రం మూవీ ఉండేది, ఇప్పుడు ఆ యూట్యూబ్లో ఆ ఉగ్రం మూవీ ఏం లేదు, ట్రైలర్ తప్ప. సో దీనికి ఇంకా అనుమానాలు ఎక్కువ రావడానికి కారణం అవుతున్నాయి. సో దీని గురించి కూడా నేను కొన్ని చోట్ల వెబ్సైట్లో ఎదిగాను. ఆ వెబ్సైట్లో ఎదగడం వల్ల మనకు ఆ మూవీ కనిపించింది కానీ డౌన్లోడ్ అవ్వట్లా. రూమర్స్కి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేస్తే బాగుండదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్కి ఇప్పుడున్న బజ్కి మామూలుగా కూడా లేదు. ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి ప్రమోషన్స్. ఇండియాలో ఎటువంటి ప్రమోషన్స్ మేము చేయట్లేదు అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇంటర్వ్యూస్ అంటే నార్మల్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ప్రీలీజ్ ఈవెంట్ కానీ ఏమి లేవు. అంటే ఒకప్పుడు KGF 1 వచ్చిన తర్వాత 1 మీద ఉన్న ఇంట్రెస్ట్ సెకండ్ మీద కూడా పిచ్చ హైప్ వచ్చేసింది, ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి జరగల. సో ఇక్కడ మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేవి మనకి చాలా వాటికి కామన్గా ఉంటాయి. కానీ ఆ బజ్ అనేది ఇంకా హైప్ అవ్వడం కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి మామూలుగా ఉండదు, ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మనకు తెలిసిందే ఫ్యాన్ బేస్ అనేది ఎలా పెరుగుతుంది అనేది. సో నాకు తెలిసి లండన్లో ఒకటైతే బాగా చేస్తున్నారు, హెలికాప్టర్లతో సలార్ అని ఉంటుంది కదా, సో ఒక ఫోటో వేసి దానికి తగ్గట్టు సలార్ అని చెప్పేసి అని రాస్తున్నారు. అది మాత్రం పిచ్చ హైపులో ఉంది. అలాగే మన ఇండియాలో కూడా అదే సేమ్ ప్రమోషన్స్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నా. సో అలాంటి ప్రమోషన్ చేస్తే 2000 crores పక్కాగా ఈజీ కొట్టేస్తుంది మూవీ, అంత హైప్ ఉంది. అంటే బాక్స్ ఆఫీస్కి మాన్స్టర్లా తయారవుతాడు అనమాట ప్రభాస్. సో ఆ రేంజ్లో ఉన్న మూవీని చెడగొట్టుకోవడం అనేది నాకైతే నచ్చట్లేదు. ప్రమోషన్స్ అనేవి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.